ఒక తండ్రి తన కుమారుడిని కోల్పోతే ఆ బాధను మాటలో చెప్పడం అసాధ్యం. కానీ అదే బాధను సమాజానికి సేవగా మార్చగలిగితే అది ఒక వ్యక్తి గొప్పతనం మాత్రమే కాదు, అది ఒక ప్రేరణ, ఒక మార్గదర్శకం. నేడు మనం చెప్పుకోబోయే కథ ఒక తండ్రి ప్రేమ, ఒక విషాదం మరియు ఆ బాధ నుంచి పుట్టిన సేవాయజ్ఞం గురించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఆయన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పడిన ఫౌండేషన్ గురించి ఈ హృదయాన్ని తాకే కథను పూర్తిగా తెలుసుకుందాం. నల్గొండ జిల్లాలో రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన జీవితం ఒకప్పుడు చాలా సంతోషంగా సాగింది. కానీ 2011లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని శాశ్వతంగా మార్చేసింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే తన కుమారుడు ప్రతీక్ రెడ్డిని కోల్పోవడం ఒక తండ్రికి ఎంత పెద్ద దుఃఖమో అది ఊహించుకోవడమే కష్టం. ఆ బాధలోనే కూరుకుపోకుండా ఆ బాధను ఒక సంకల్పంగా మార్చుకున్నారు వెంకటరెడ్డి. తన కుమారుడి పేరు నిలిచిపోవాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో ప్రతీక్ ఫౌండేషన్ ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం ఒక్కటే: పేదలకు సహాయం, విద్యార్థులకు భవిష్యత్తు, సమాజానికి మార్పు. ఇది కేవలం ఒక ట్రస్ట్ కాదు, ఇది ఒక తండ్రి ప్రేమకు ప్రతిరూపం. ఈ ఫౌండేషన్ ప్రధానంగా విద్యపై దృష్టి పెట్టింది. నల్గొండలో నిర్మించిన ఒక ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లను కూడా మించి ఉంటుంది. 36 ఏసీ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డ్స్, ప్రొజెక్టర్లు, ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్, ఇంత అధునాతన సౌకర్యాలు ఉన్న విద్య మాత్రం పూర్తిగా ఉచితం. ఇది నిజంగా ఒక విద్యా విప్లవమే. ఇక్కడితో ఆగలేదు ఈ ఫౌండేషన్ సేవలు. ఎంసెట్ వంటి పరీక్షలకు ఉచిత కోచింగ్, ఉచిత హాస్టల్, భోజనం, పుస్తకాలు, స్టడీ మెటీరియల్. పేద విద్యార్థులకు ఇది ఒక వరంగా మారింది. అంతేకాదు, ఇంజనీరింగ్, మెడిసిన్, లా వంటి ఉన్నత విద్యలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు ఈ సహాయంతో తమ జీవితాలను మార్చుకున్నారు. ఇంటర్మీడియట్ అనేది మీ లైఫ్ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఇంటర్మీడియట్ తర్వాత మీరు చేసుకుని సెలెక్షన్ ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి మంచి కాలేజ్ సీట్ వస్తుంది. లైఫ్ లో టర్నింగ్ అనేది ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ మంచిగా చదువుకోండి. మీ 100 పేర్లు రాసుకుంటా లిస్ట్ రెడీ ఉన్నది. ఈ 100 మందిని ఎప్పుడు వచ్చినా కానీ మీ బంధువులు కలిసి అయ్యే కంటే నాది మంచి మార్కులు రావాలి. మీరు పాస్ అయినట్టు కాదు, వృత్తి పాస్ అయితే ఎవరు పట్టించుకుంటారు. ఈ ఫౌండేషన్ సేవలో విద్యకే పరిమితం కాదు. ఉచిత అంబులెన్స్ సేవలు, రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం, మహిళా సాధికారత కార్యక్రమాలు, జాబ్ మేళాలు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వాళ్ళు మెగా జాబ్ ఫేర్ ఆర్గనైజ్ చేశారు. అండ్ మేము దాంట్లో వాలంటీర్ గా వర్క్ చేయడం మాకైతే చాలా హ్యాపీగా అండ్ స్పోర్టివ్ గా అనిపించింది. అండ్ మాకు ఇదంతా చాలా బూస్టింగ్ గా ఉంది. వీ వాంటెడ్ టు డూ సమ్ మోర్ యాక్టివిటీస్ ఇన్ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. గ్రామీణాభివృద్ధి కోసం కూడా పంట కుంటలు, నీటి సంరక్షణ, రైతులకు సాయం, ఇలా ప్రతి రంగంలో సేవలందిస్తోంది. ప్రభుత్వ కళాశాలలకు పుస్తకాలు, ఫర్నిచర్, ఆర్బోర్ నీటి సదుపాయం అందించడం, గ్రంథాలయానికి ఏసీ సౌకర్యం కల్పించడం, ఇవి చిన్న పనులా కనిపించినా విద్యార్థుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తున్నాయి. ఈ సేవలన్నింటికీ ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఈ ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు. ఇదొక ఫౌండేషన్ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమంగా మారుతోంది. ఒక తండ్రి తన కుమారుడిని కోల్పోయాడు, కానీ అతని పేరును మరణించనివ్వలేదు. సేవల రూపంలో వేలాది జీవితాల్లో అతన్ని జీవింపజేశాడు. ఇదే నిజమైన గౌరవం, ఇదే నిజమైన ప్రేమ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ సేవలు మన అందరికీ ఒక స్ఫూర్తి కావాలి.